హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త వచ్చింది. రైతుల ఖాతాలలోనికి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 19వ విడత డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేస్తూ అప్డేట్ అయితే వచ్చిందండి. ఈసారి పీఎం కిసాన్ ఈ యొక్క పథకానికి సంబంధించి దాదాపు 2 లక్షల అనర్హులని గుర్తించి వారికి ఈ పథకం నుంచి తొలగించడం జరుగుతుంది. ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకోండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తా కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త అప్డేట్లు కూడా మేము చెప్పగలుగుతామండి. వివరాల్లోకి వెళ్తే మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల యొక్క అనేక రకాల పథకాలను అయితే తీసుకువచ్చారు. అందులో చాలా ముఖ్యంగా తీసుకువచ్చిన పథకమే ఈ యొక్క పీఎం కిసాన్ పథకం. ఈ పథకం కింద అర్హులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక్కొక్కరికి ఒక్క సంవత్సరంలో 6,000 రూపాయల చొప్పున నేరుగా విడుదల చేయడం జరుగుతుంది. ఈ యొక్క 6,000 రూపాయలు ఒకేసారి కాకుండా 3 విడతలలో ఒక్కొక్క విడతకు 2,000 రూపాయల చొప్పున విడుదల చేస్తారు. అయితే ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 19వ విడత కేంద్ర ప్రభుత్వం ఊహించిన శుభవార్త అయితే చెప్పింది. గడిచినటువంటి 2019 సంవత్సరంలో ఈ యొక్క పథకానికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 6,000 రూపాయలు అయితే తీసుకొచ్చారండి. దీనికి పెంచాలని చెప్పేసి రైతు సంఘాలు, రాజకీయ నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేశారండి. ఈ నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయాన్ని పెంచే ఆలోచనలో ఉన్నట్లుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించిన శుభవార్తనైతే ప్రకటించింది. మనకు మోడీ గారు ఈ యొక్క సందర్భంగా మనకు అయితే ఈ యొక్క పీఎం కిసాన్కు సంబంధించినటువంటి మరొకసారి మనకు డబ్బులను అయితే పెట్టుబడి సాయం కింద రెట్టింపు చేస్తున్నట్లు అప్డేట్ అయితే వస్తున్నాయండి. ఎంతకు పెంచుతున్నారు ఏంటి అని చూసుకున్నట్లయితే కొంతమంది వచ్చేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం 8,000 రూపాయలు పెంచుతుంది అంటున్నారు. మరి కొంతమంది వచ్చేసి 12,000 రూపాయలు పెంచుతున్నారని చెప్తున్నారు. కానీ మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మనకు అందిస్తామని కూడా అంటున్నారు. ఇక 4 విడతలు అంటే ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున 8,000 రూపాయలు అంటే దీనికి బట్టి క్లారిటీగా చూసుకున్నట్లయితే 8,000 రూపాయలు ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు ఇవ్వబోతున్నట్లుగా అర్థమవుతుంది. మొత్తంగా ఈ యొక్క డబ్బులు అనేది పెంచినటువంటి అమౌంట్ వచ్చేసి మనకు జనవరి 1వ తారీఖు నుంచి అయితే అమల్లోనికి వస్తుందన్నమాట. ఈ ఏడాదిలో మాత్రం 6,000 రూపాయల చొప్పున డబ్బులు వేస్తారు. ఎందుకంటే మనకు ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 19, 20వ విడత దగ్గరగా పడబోతున్నాయి. అందుకని వేగంగానే ఏ సంవత్సరం అంటే 2024వ సంవత్సరం ఈ నెల చివరిగా కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో చివరి నెల కాబట్టి డిసెంబర్ నెల కాబట్టి ఈ డిసెంబర్ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 10 కోట్ల మంది కూడా రైతుల ఖాతాలలోనికి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 19వ విడత వేదిక డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. అయితే ఎవరికి ఈ డబ్బులు అంటే చాలామంది ఈకేవైసీ పెండింగ్ అనేది పెట్టుకుంటున్నారు. ఎవరైతే ఇప్పటి వరకు ఈకేవైసీ చేసుకోకుండా అలాగే అకౌంట్ని మెయింటెనెన్స్ చేస్తున్నారో ఈ యొక్క పథకానికి సంబంధించి మీకే వయసు అంటే మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కు లింకు చేసుకోకుండా మీ యొక్క ఈకేవైసీ పూర్తి చేసుకోవడం అన్నమాట. పథకానికి లింకు చేసుకోకుండా ఆధార్ కార్డును ఎవరైతే ఓపెన్గా ఉంచుతారో వాళ్ళని అయితే డూప్లికేట్ లేదా తీసివేసి వాళ్ళను అనర్హులుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళను తొలగిస్తారు. చాలా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పేశారు ఈకేవైసీ అనేది చేయించుకోండి. చాలామందికి డబ్బులు పడట్లేదు, ఖచ్చితంగా మీరు చేయించుకోమని చెప్పారు. ఇప్పటికే ఆపదగా ఒక
10 లక్షల మందికి పైగా, దాదాపుగా 2 లక్షల మందికి పైగా రైతులందరికీ ఈకేవైసీ ప్రాబ్లంతో ఇంకా చేయించుకోకుండా అలాగే వదిలేస్తున్నారు. గత ప్రభుత్వ కాలంలో చాలామంది రైతులు ఏం చేశారంటే భూమి లేకపోయినప్పటికీ ఏమి డూప్లికేట్ పత్రాలు అనేది లేకుండా పట్టేసి భూమి ఉన్నట్లుగా సృష్టించి డబ్బులు అనేది తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా మనం ఆధార్ కార్డు లింక్ అనేది చేస్తున్నాము అనుకోండి, మనకు అర్హులు ఎవరో తెలిసిపోతుందండి. ఒక మనిషికి ఒక ఆధార్ కార్డు ఉంటుంది, కానీ ఒక మనిషికి 2 పేర్లు కూడా ఉండడం అవకాశం ఉందన్నమాట. ఒక పేరు మీద ఒక పాస్బుక్ చూపించి ఇంకో పేరు మీద ఇంకో పాస్బుక్ చూపించి డూప్లికేట్గా అయితే డబ్బులు తీసుకుంటున్నారు. గతంలో చాలామంది భావించి కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇచ్చే పిఎం కిసాన్ పథకానికి అయితే మోసం చేసేస్తున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది. ఈకేవైసీ విధానాన్ని తీసుకొచ్చింది. ఎవరైతే ఇప్పటి వరకు ఈ విధంగా చేసిన ప్రాబ్లం ఉంటుందో ఇప్పటి వరకు డబ్బులు పడకుండా వాళ్ళకు చేసుకుంటే మీకు 19వ విడత డబ్బులు కూడా మీ అకౌంట్లో పడతాయి అన్నమాట. ఈ 19వ విడత డబ్బులు వచ్చేసి డిసెంబర్ నెలలో క్రిస్మస్ కానుకగా వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అర్హుల లిస్టు అనేది విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క అర్హుల లిస్టులో మీ పేరు ఉంటేనే మీకు పిఎం కిసాన్కు సంబంధించి ఈ యొక్క 19వ విడత డబ్బులు అయితే వస్తాయి. ఒకవేళ మీ పేరు గనుక లేకపోతే మీకు ఖచ్చితంగా ₹1 కూడా రాదు. ఇది పిఎం కిసాన్కు సంబంధించి కొత్త అప్డేట్. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.